హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. రఘుప్రియ గారు, మనము చిరంజీవుల గురించి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి, సో ఈ చిరంజీవుల్లో ప్రథమంగా ఇప్పుడు మెయిన్ అసలు టాపిక్ వచ్చింది ఏంటి అంటే కలి గురించి. అవును. ఈ కల్కి అనే వ్యక్తి హ్మ్. అనే భగవంతుడు అనుకోవచ్చు. హ్మ్. ఎవరైనా కానివ్వండి, సమ్ హ్మ్. ఎక్స్. హ్మ్. మన మన ప్రకారంగా మాట్లాడుకున్నా, సైన్స్ ప్రకారంగా మాట్లాడుకున్నా, హ్మ్. కలికి అనే వ్యక్తి అసలు ఎప్పుడు వస్తారు? హ్మ్. నిజంగా అశ్వత్థామ ఇంకా బ్రతికే ఉన్నాడా? ఉంటే ఎక్కడ ఉన్నాడు? ముందు అది చెప్పండి. ఎక్కడ ఉన్నాడు? ఎందుకంటే రకరకాల వీడియోస్ వస్తూ ఉన్నాయి. అవును. ఈ 'కల్కి' మూవీ వచ్చిన తర్వాత కూడా చాలా మంది చాలా రకాలుగా వీడియోస్ పెడుతూ ఉన్నారు. పెడుతున్నారు. సో ఈ అశ్వత్థామ అనే వ్యక్తి గురించి కాస్త పూర్తి సమాచారం ఇస్తే మన ప్రేక్షకులకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. తప్పకుండా. చెప్పండి. తప్పకుండా. అయితే ఇందాక మనం అనుకున్నట్టుగా అశ్వత్థామ కృపాచార్యుల కొడుకనమాట. ఆయనకి శాపము కృష్ణుడి అశ్వత్థామ. శాపము. ఆ! హ్మ్. హ్మ్. చెప్పండి. అశ్వత్థామ అన్న పేరు అసలు ఎలా ఫేమ్ అయింది అది కూడా చెప్పండి. తప్పకుండా. హ్మ్. ఆహ్, కౌరవ పాండవుల యుద్ధం అప్పుడు దీనికొక చిన్న ఇది కథ. చెప్తాను. ఒక హ్మ్. చిన్న కథ హ్మ్. హ్మ్. లాగా చెప్తాను. అయితే కౌరవ పాండవుల యుద్ధం అయితున్నప్పుడు ధర్మరాజు అంటే అబద్ధం ఆడని మనిషి అన్నమాట. అవునవును. ఆయన అదే అందుకే కదా అందరికీ తెలిసిందే ధర్మరాజు అయ్యాడు. ధర్మరాజు అయ్యాడు. హ్మ్. అయితే ఈ ఇక్కడ ఈ అశ్వత్థామ ధర్మరాజు చేత ఒక చిన్న అబద్ధం ఆడించాలి. అది కూడా లోకోపకారం కోసమనే. అవును. యుద్ధ ప్రకారంగా చేయించాలి అని హ్మ్. హ్మ్. కృష్ణుడిది ఇది. అట్లా చేస్తేనే ఈ అశ్వత్థామకి అంటే మహావిష్ణువు అన్నీ తెలిసింది కదా ఆయనకు. సర్వాంతర్యామి ఆయన. సర్వాంతర్యామి కదా! హ్మ్. ఏది ఎలా చేయాలి యుద్ధనీతి, రాజనీతి అన్ని నీతులు హ్మ్. తెలుసు ఆయనకి. హ్మ్. అయితే ఒక చిన్నగా ఏం చేస్తారంటే ధర్మరాజు చేత అబద్ధం ఆడిస్తారు. హ్మ్. అశ్వత్థామ అతః కుంజరః అని. హ్మ్. అంటే అప్పటికి యుద్ధము అంటే అందరికీ సస్పెన్స్ అన్నమాట. ఏమి అశ్వత్థామ చనిపోయాడు అని. చనిపోయాడని. హ్మ్. చనిపోయాడు. హ్మ్. ఆయన ఏం చేస్తాడు అశ్వత్థామ అతః అని గట్టిగా అని, కుంజరః అని చిన్నగా చెప్తాడన్నమాట. హ్మ్. హ్మ్. అబద్ధం ఆడినట్టు కాదు, హ్మ్. హ్మ్. ఆడనట్టు కాదు. హ్మ్. దానివల్ల ఏమైందంటే ఇంకా యుద్ధంలో రకరకాల ఇది జరిగింది. అయితే అశ్వత్థామ అనేది యాక్చువల్‌గా ఒక ఏనుగు పేరనమాట. హ్మ్. హ్మ్. దానికి గట్టిగా చెప్పి అశ్వత్థాముడే చనిపోయాడు అన్నట్టుగా సృష్టించి, చెప్పి ఇట్లా కుంజరహాన్ని కుంజరహ మెల్లగా అనేది నెమ్మదిగా ఏనుగు అది ఏనుగు చనిపోయిందని. మాత్రమే హ్మ్. అన్నట్టుగా చెప్పించారనమాట. హ్మ్. హ్మ్. సో, అది ఒక చిన్న ఇలాగనమాట. అయితే ఈ అశ్వత్థామ చాలా నిష్ఠాగరిష్టపరుడు, తపస్సంపన్నుడు. సాధన ద్వారా అతను అన్ని రకాల శక్తుల్ని సంపాదించుకున్నాడు. హ్మ్. హ్మ్. కానీ క్రోధము, కసి అంటే తండ్రిని చంపారు అన్న ఉద్దేశంతో హ్మ్. యుద్ధ అనంతరము అంటే యుద్ధానికి బ్రేక్ అది విరామం వస్తున్నా. అప్పుడు అవును. హ్మ్. పాండవులే నా తండ్రిని చంపారు అన్న కసితో హ్మ్. ఉప పాండవులని చంపేసి పాండవులే అయ్యో! చనిపోయారు అని అనుకుంటాడు. హ్మ్. హ్మ్. దాని ద్వారా అసలు ఈ క్రమం అంతా జరిపించడం కోసమే కృష్ణుడు ఆడిన నాటకం అది. అయ్యో! అయితే హ్మ్. ఏమైంది? హ్మ్. అప్పుడు కృష్ణుడు ఏం చేశారంటే, అంత కసిగా నువ్వు ఇట్లా చేసావు కాబట్టి హ్మ్. 3000 సంవత్సరాల వరకు నువ్వు ఒళ్ళంతా పుళ్ళతో బతుకాలి అని చెప్పి శాపం పెడతారు. హ్మ్. 3000 సంవత్సరాల వరకు. హ్మ్. అంటే ఇక్కడ ఒక ఆల్‌మోస్ట్ చిన్న విషయం ఏంటంటే, చెప్ మనకి 'అశ్విని దత్' గారు ఎక్కడా కూడా చూయించలేదండి. అమితాబ్ బచ్చన్ గారిని పుళ్ళతో చాలా చూయించారు హీరో గెటప్‌లో. అంటే అవును. ఒక వృద్ధుడు హీరోగా ఉంటే ఎలా ఉంటాడు అన్న యాంగిల్‌లో చూయించారు. చాలా ఆహా! చూయించారు. ఓకే. హ్మ్. కానీ ఆయనకి ఒళ్ళంతా పుళ్ళులాగా ఉంటదనమాట. ఓకే. అది కృష్ణుడి శాపం 3000 సంవత్సరాల వరకు అని హ్మ్. ఉంటుంది. హ్మ్. అయితే ఈయనేంటంటే ఆ శాపాన్ని మరి స్వీకరించక తప్పదు కదా! హ్మ్. అయితే ఆయనేం చేస్తాడంటే తపస్సాధన చేసుకుంటాడు. హ్మ్. తపస్సాధన చేసుకొని అంటే ఒక అతీంద్రియ శక్తులు కావాలి అంటే గనక ఒక్కొక్క మన శరీరంలో నాడుల్ని మనం స్వాధీనంలోకి తెచ్చుకోవాలి. హ్మ్. హ్మ్. అలా స్వాధీనంలోకి తెచ్చుకోవాలి అంటే ఒక్కొక్క నాడికి మనం 12 సంవత్సరాలు సాధన చేయాలి. తపస్సు ఓకే. చేయాలి. ఓకే. 12 హ్మ్. సంవత్సరాలు. అప్పుడు ఒక్కొక్క నాడి వస్తుంది. ఆ హ్మ్. 3 నాడులు ఏంటంటే మనకి లలితా సహస్రంలో ఉంది. విష్ణు గ్రంథి విభేదిని, హ్మ్. మాయా మనకి లలితా సహస్రంలో ఉంది కదా! హ్మ్. ఆహ్, చెప్తాను. మూలాధారైక నిలయ, హ్మ్. బ్రహ్మగ్రంథి విభేదిని, మణిపూరాంత రుధిత, విష్ణు గ్రంథి విభేదిని, హ్మ్. ఆజ్ఞా చక్రాంతరాళస్థ, రుద్రగ్రంథి విభేదిని అని 3 గ్రంథులు. ఓకే. రుద్రుడిది, బ్రహ్మది, విష్ణువుది. హ్మ్. ఈ హ్మ్. 3 గ్రంథుల్ని కనుక విభేదించాలి. అంటే ఈ మంత్రం చదువుకుని హ్మ్. హ్మ్. సాధన చేస్తే కనుక అంటే ఎటువంటి సాధకుడైనా సరే ఆహ్, ఆ అమ్మవారిని సాధించుకోవాలి అంటే 12 సంవత్సరాలు బ్రహ్మచర్యంతో హ్మ్. తపస్సాధన చేయాలి. ఇలా ఈయనేం చేశారు, ఒక్కొక్క నాడికి
12 సంవత్సరాలు చేశారు. అంటే 12 ఇంటూ 3 36 సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేసి ఆ మేధానాడి అని ఉంటుంది. అంటే ఇది కనుక చేస్తే ఒక్కొక్క నాడికి మనకేమవుతుందంటే మన శరీరంలో ఒక్కొక్క అవయవము అంటే ఒక్కొక్క నాడులు మనకి 72,000 నాడులు ఉంటాయి. కానీ ఈ 3 నాడులు మనకి చాలా ప్రముఖంగా అన్నమాట. రుద్రుడిది, బ్రహ్మది, విష్ణువుది. దీనికి ఈ అశ్వత్థామ ఏం చేశారంటే ఒక్కొక్క దానికి బ్రహ్మచర్యం పాటిస్తూ 12 సంవత్సరాలు చేసుకుని వచ్చారు. అమ్మవారిని ఉపాసన చేసుకుని ఆ సంపన్నత పొందారనమాట. అయితే ఈ 3 గ్రంథుల్ని భేదించగలిగిన ఒకే ఒక వ్యక్తి అశ్వత్థాముడు. ఇప్పటి వరకు మళ్ళా ఎవరు అట్లాగా చేయలేదన్నమాట. అయితే ఆయన ఈ అంటే ఇప్పుడు మనకి శరీరంలో రాశి చక్రంలో బృహస్పతి గురించి కనుక చూస్తే బృహస్పతి 3 ఆవృతాలు తిరుగుతాడు. 3 ఆవృతాలు తిరుగుతాడు అనమాట. ఈ 3 ఆవృతాలు గడిచేటప్పటికి కృష్ణుడి శాపం నుంచి ఈయన విముక్తుడవుతాడు. అంటే 3000 సంవత్సరాలు గడిచిపోతాయన్నమాట. ఈ రకంగా ఈయన అమ్మవారి కటాక్షం, జగన్మాత కటాక్షం పొంది అంటే లలిత అమ్మవారి కటాక్షం పొంది ఈ 36 సంవత్సరాలు విశిష్టమైన సాధన చేసి ఈయన ఆయన తాలూకా భారద్వాజ గోత్రానికి మంచి విశిష్టమైన పేరు తీసుకొచ్చాడు. ఆయన శాపము తీరిందా లేదా, అసలు ఈయన ఉన్నాడా లేడా, ఈ యుగంలో ఇప్పటికీ కూడా ఆయన సంచరిస్తూనే ఉన్నాడు. చాలా మందికి కనపడ్డాడు కూడా. ఇదేదో ఇంట్రెస్టింగ్ అండి, చాలా ఇంట్రెస్టింగ్. అంటే యాక్చువల్ గా రఘుప్రియ గారు, అంటే నాకు పర్సనల్ గా నాకు కూడా అసలు యాజ్ పర్ సైన్స్ ఆలోచిస్తే మనం ఆధ్యాత్మికంగా ఎక్కువగా మాట్లాడుకుంటాం, కానీ ఇన్ని సంవత్సరాలు ఒక వ్యక్తి బ్రతికుండడం అనేది అసలు సాధ్యమేనా? మరి శాపం పొందాడుగా, శాపం పొందాడు అంటే ఎలా కనిపించాడు? కనిపించిన వాళ్ళకి ఎలా కనిపించాడు? దాని గురించి అంటే మీకు చాలా వివరాలు చెప్పాలి. చెప్పండి, కొన్నన్నా చెప్పండి ప్రేక్షకుల కోసం. తప్పకుండా. అంటే ఇప్పుడు మనకి భారతము అయిపోయింది కదా, అంటే ద్వాపర యుగము అయిపోవస్తోంది. అయితే యుద్ధం అంతా ప్రశాంతంగా గడిచిపోయింది. శాపమేమో అశ్వత్థామ తీసుకున్నాడు. ఇంకా పాండవులు ఇంకా వెళ్ళిపోవాలి, వాళ్లే కదా మిగిలారు. దాంతో పాటు కృపాచార్యులు కూడా కొంతమంది మహర్షులు మిగిలారు. అయితే వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే హిమాలయాల వైపు పయనం సాగించారు. ఎటువంటి గాయానికైనా కాలం మాన్చే శక్తి ఉంది, కాలానికి గాయం మాన్చే శక్తి ఉంది. అయితే పాండవులు ఏం చేశారంటే మహర్షుల వద్ద సెలవు తీసుకుని హిమాలయాల నుంచి వెళ్ళిపోతూ ఉన్నారన్నమాట. అయితే ఆ తర్వాత వాళ్ళు హిమాలయాల నుంచి ఎటు వెళ్ళారా ఏంటా అనేది ఎవరికి ఇప్పటి వరకు తెలియదు. అయితే మన పురాణ యుగం అయిపోయింది. తర్వాత మన కలియుగం ప్రారంభమైంది. అయితే ఈ కలియుగంలో ఎక్కడ చూసినా, ఇంకా కలియుగం అంటేనే తెలిసింది కదా, అధర్మాలు, అబద్ధాలు, మోసాలు, మాయాలు, కలి ఈజ్ ఈక్వల్ టు కలి మహత్యం. కానీ ఎక్కువగా కలి దేనిలో ఉంటాడు తెలుసా అండి? బంగారంలో ఉంటాడట. బంగారాలు పెట్టుకోకండి అమ్మాయిలకి, అసలు మెయిన్ పెద్దవాళ్ళకి, అమ్మాయిలకి ఇవాళ రేపు ఎవరు పెట్టుకోవట్లేదు. కానీ ఈ బంగారం నిజంగా కూడా శాస్త్రవచనం ఏంటంటే కలి ప్రదేశము బంగారం. కలి ప్రదేశం బంగారం అన్నమాట. అయితే ఋషులు కూడా, చిరంజీవులైన ఋషులు కూడా అందరూ అదృశ్యమైపోయారు. అయితే ఇప్పటికీ ఆంజనేయ స్వామి దేహంతో చూసిన వాళ్ళు ఉన్నారు, ఆంజనేయ స్వామిని చూసిన వాళ్ళు ఉన్నారు, అశ్వత్థాముని కూడా చూశారు. అది ఇక్కడ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, నార్త్ ఇండియాలోనే చూశారు. అది కూడా నేను వివరంగా చెప్తాను మీకు. చెప్పండి. అయితే తులసీదాస్ అని మనకి అందరికీ తెలిసిందే కదా, ఆయన ఏం చేశాడంటే హనుమంతుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. మరి దీన్ని బట్టి దేవుడు లేడు అనే వాళ్ళకి సమాధానం దొరికినట్టేగా. ఎందుకు అందాకెందుకు, మనకి ఇప్పుడు ఈయన అమ్మవారు కనపడి మనకి కత్తి ఇచ్చింది కదా, ఈ కలియుగంలోనే కదా ఇచ్చింది మరి మనకి. అయితే తర్వాత అంటే రామకృష్ణ పరమహంస మనకి అందరికీ తెలిసిందే కదా, ఆయన యొక్క గురువు గారు బ్రహ్మానంద స్వామి అనే ఆయన హనుమంతుణ్ణి సశరీరంతో చూశారు. రామకృష్ణ పరమహంస కూడా ఈ యుగం వాడే కదా, ఆయన గురువులు బ్రహ్మానంద స్వామి వారు కూడా ఈ యుగం వారే కదా, మరి వారు హనుమంతుణ్ణి చూసినట్టే కదా. తర్వాత ఈ ఘట్టాన్ని పురస్కరించుకుని రామకృష్ణ పరమహంస మఠంలో ఇప్పటికీ కూడా ఆంజనేయ స్వామి రామనామ భజనలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే తర్వాత కాశీ క్షేత్రంలో వ్యాస భగవానుడి దర్శనం పొందిన వాళ్ళు ఉన్నారు.
ఓకే. వ్యాస మహర్షి కూడా కాశీ క్షేత్రంలో తిరుగుతున్నట్టుగా చాలా మంది చెప్పారు. అక్కడక్కడ కనిపి ఇప్పుడు ఒకటండి, మనకి కనపడలేదు కదా అని లేదు అనడానికి లేదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గాంధీ గారిని నేను చూడలేదు. అలా అని గాంధీ గారు లేరు అంటే చూసిన వాళ్ళు ఒప్పుకుంటారా? గాంధీ గారు ఇప్పటికీ బ్రతుకున్నారని చెప్పట్లేదు కదా. ఆహా! కాదు. అసలు గాంధీయే లేడు అని అనడానికి ఆహా, నేను చూడలేదు భగవంతుడు కాబట్టి. లేడు అనే వాళ్ళు ఓకే, అలా వాదించే వాళ్ళ సంగతి వేరు. ఆ! నేను అనేది అసలు ఇప్పటి వరకు బ్రతికి ఉండటం ఆహా, అనేది నేను చెప్పేది సాధ్యమేనా అని. అది కాదు నేను చెప్పేది. ఏంటంటే ఇప్పుడు ఉమ్. చాలా మంది ఏమని వితండవాదం చేస్తారు. అసలు దేవుడే దేవుడే లేడు లేడు, అంటారు. అది అంటే రాంగ్ లైన్. వాళ్ళకి కనిపించకపోతే ఈవెన్ లేడా? సైంటిస్టులు కూడా ఐన్స్టీన్ లాంటి హ్మ్. వాళ్ళు హ్మ్. మనల్ని ఒక శక్తి అనేది ఉంది, మనల్ని ఒక శక్తి నడిపిస్తుంది అని నడిపిస్తోంది. నమ్మిన వాళ్ళు ఉన్నారు. అవును. అందులో ఐన్స్టీన్ ఆ! ఉన్నారు కదా. అంటే ఇంగ్లీష్ వ్యక్తి. వాళ్ళు స్పిరిట్ ఒక పవరు అంటారు. అవును, ఒక మనకు అది మనల్ని పవర్ ఒక అంటే మనం శక్తి భగవంతుడు. నడిపిస్తుంది అంటే వాళ్ళు ఆ ఏదో ఒక శక్తి శక్తిని నమ్ముతున్నట్టే కదా. ఆ శక్తి నమ్ముతున్నట్టే కదా. భగవంతుడే ఆ కదా. శక్తి భగవంతుడు కదా. ఉమ్. విశ్వవ్యాపి భగవంతుడే కదా. ఉమ్. అంటే మనకి కనపడలేదు కదా అని లేదు అనడానికి నేను ఎగ్జాంపుల్ చెప్పాను. ఓకే. అయితే శ్రీరంగపట్నంలో కొంతమంది ఇప్పటికీ విభీషణ్ణి చూశారంట. ఓ. విభీషణుడు కూడా చిరంజీవి. ఉమ్. వ్యాస భగవానుడిని కూడా కాశీపట్నంలో చూశారంట. ఉమ్. ఉమ్. అయితే కుర్తాళం అడవులు, మనకి కుర్తాళం అడవులు ఉన్నాయి కదా. రైట్. ఆ అడవుల్లో అగస్త్య మహామునిని చూసిన వారు ఇప్పటికీ ఉన్నారు. ఓకే. అగస్త్య మహాముని కూడా సంచరిస్తున్నారు. ఆయన ఉమ్. చిరంజీవి కానప్పటికీ కూడా అగస్త్య మహామునిని కుర్తాళం అడవుల్లో సందర్శించారు. ఓకే. తర్వాత ఇప్పటికీ వాళ్ళు అదే దేహంతో, అప్పుడు ఏదున్నారో మరి చిరంజీవత్వం అంటే అదే కదా, అవును. అదే దేహంతో ఇప్పటికీ వాళ్ళు సంచరిస్తున్నారు. ఓకే. అయితే ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు, ఇప్పటికీ అశ్వత్థామ అదే దేహంతో ఉన్నారా? రైట్. మ్మ్, అసలు అంటే అశ్వత్థామ రూపం ఎలా ఉంటుంది? మనం రాముల వారి రూపాన్ని, కృష్ణుని రూపాన్ని, వెంకటేశ్వర స్వామి రూపాన్ని, ఒక రూపాన్ని అనుకోనో మ్మ్, లేదా చూసిన వాళ్ళు చెప్పడం వలన మనం ఒక రూపాన్ని నిత్యం ఊహించుకున్నాం. నిత్యం మ్మ్, పూజిస్తూ ఉన్నాం. అవును. మరి అశ్వత్థామ రూపం అసలు ఎలా ఉంటుంది? అశ్వత్థామ మనం అనుకున్నంత క్రూరుడేం కాదు. అంటే పసిపిల్లల్ని చంపేశాడు కదా అవును. కాబట్టి ఆయన క్రూరుడు అని అనుకోవడానికి లేదు. ఆ కాసేపు ఆయన తండ్రిని చంపిన కసి తండ్రి ఉంటుంది కసి కదా. ఉంటుంది. ఎవరికైనా ఒక క్షణం ఉంటుంది. ఆ క్షణంలో అతను అలా ప్రవర్తించవలసి వచ్చింది. అంత మాత్రం చేత అతను క్రూరుడు కాదు. కానీ ఆ శాపం, కానీ ఆయన చాలా పరమ నిష్ఠాగరిష్ఠుడు, సాధనాపరుడు, తపస్సంపన్నుడు, అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. రైట్. అయితే మహాభారతంలో అందరిలాగే తను కూడా ధర్మం ఆచరించాడు. ఎక్కడ అధర్మం తప్పలేదు. అయితే ఈ విషయం మీద వ్యాస మహర్షి ఇప్పటికీ ఉన్నారు కాబట్టి ఆయన అసలు దాని తర్వాత శాపం తర్వాత అతను ఎటు వెళ్ళిపోయాడు అని ఇప్పటికీ మనకి ఆ, చర్చ జరుగుతూనే ఉంది. ఓకే. వ్యాస భగవానుడు అంటే చాలా నిజంగానే మంది కృష్ణుని శాపమా అండి అశ్వత్థామకి? అది కరెక్టేనా? కరెక్టే ఓకే. కరెక్టే. అది 3000 సంవత్సరాలు. అంటే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడే రివీల్ చేసేస్తాను. అయితే యాక్చువల్లీ తర్వాత చెప్దాం అనుకున్నాను. అయితే 3000 సంవత్సరాలు శాపం అన్నారు కదా. అవును. మనకి కలియుగము మొదలయ్యి 5000 చిల్లర అయ్యింది. 5193 ఎంతో అయ్యింది. అంటే శాపం ఎన్ని ఏళ్ళు? 3000 సంవత్సరాలు. అంటే ఇప్పటికీ ఆయనకి ఆ శాపం అయిపోయినట్టేగా. 3000 సంవత్సరాలకి దాటిపోయి మనం 2000కి వచ్చేసాం. అవును. 2000కి వచ్చేసాము అంటే ఆయన సంచరిస్తున్నాడు, కానీ అంత భయంకరమైన శాపం అయితే ఆయనకి లేదు. మామూలు సశరీరంతోనే ఇదివరకు శాపానికి ముందు ఎట్లా ఉన్నాడో ఇప్పుడు కూడా ఆయన అదే రూపంతో ఉన్నాడు. చాలా మంది అంటుంటారు గొంగళి కప్పుకుని తిరుగుతున్నాడు, ఏదో ఇలాగ బ్రుకుటి దగ్గర ఏదో మణి ఉంది అన్నారు. అట్లా అదంతా ఏమీ కాదు. కాకపోతే ఆయన సశరీరంతోనే మనం ఉన్నారు. ఇప్పుడు కల్కి మూవీలో అయితే అమితాబ్ బచ్చన్ గారిని అలాగే చూసాం. మణితో చూపిస్తారు. చిన్న పిల్లవాడు ఒక మణి ఇచ్చినట్టుగా, మణి వెళ్ళి నుదుటి మీద కూర్చున్నట్టుగా అలా చూపించడం. కానీ ఇది ఓకే. పురాణ పరంగా అయితే అట్లాగా అలా లేదు. ఏం లేదు. అలాగేం లేదు. అయితే ఏంటంటే ఈయన అశ్వత్థామ కల్కి రూపానికి, అంటే కల్కి అవతరించేటప్పుడు ఈయన పాత్ర అందులో చాలా ఉంది. ఓకే. కాబట్టి ఈయన ఇప్పటికీ అలాగే ఉన్నాడు. శాపం అయితే తీరిపోయింది. అయితే దీని తర్వాత వ్యాస భగవానుడు ఏం చేశారు అంటే ఈయన్ని ఎట్లాగా కనుగొనాలి, అసలు ఈయన ఉన్నది నిజమేనా కాదా అని రైట్. ఇప్పటికీ ఆయన చేస్తున్నారు. ఈ ప్రస్తుత దాంట్లో కన్నడ రాష్ట్రంలోను, ఒరిస్సాలోను దీనికి దాఖలాలు కనిపించాయి. అంటే ఓకే. ఆధారాలు కనిపించాయి. అశ్వత్థామ ఉన్నారు అని. ఉన్నారు అని Right, కనిపించారు right. అని మనకి అంటే విత్ టైం తో సహా మనకి తెలియపరిచారు. అది ఏంటంటే కుమార వ్యాసుడు, అప్పుడు మనకి తెలుగులో కవులు ఎలా నన్నయ్య తిక్కన పోతన ఎలాగైతే ఉన్నారో ప్రతి వాంగ్మయంలో, అంటే ప్రతి భాషలోనూ కొంతమంది కవులు ఉంటారు. అలాగే కన్నడంలో
కుమార వ్యాసుడు అనే ఆయన ఏం చేశాడంటే ఉమ్, 15వ శతాబ్దంలో 2వ దేవరాయల కాలంలో కర్ణాటక రాష్ట్రంలో ఉన్నట్లుగా ఆయన రాశారు. ఓకే. అప్పుడు ఆయన సమకాలీకుడు, అప్పుడు ఆయన రాశాడనమాట. ఉమ్, ఉమ్, ఇప్పుడు 15వ శతాబ్దంలో. ఉమ్, అయితే మహాభారతాన్ని కన్నడంలోకి ట్రాన్స్లేట్ చేశారు. దాన్ని మనం కుమార భారతము అంటాము. ఓకే. తర్వాత ఏంటైంది, ఆ ఒరియా వస్తే ఇప్పుడు కన్నడం అయిపోయింది కదా, ఒరియా ఉమ్, ఉమ్, లాంగ్వేజ్ లో ఉమ్, ఆదికవి, ఇప్పుడు మనకు ఆదికవి ఎలాగున్నారో ఇక్కడ రైట్. కాళిదాసు, సరళదాసు అనే ఆయన ఓకే. వాళ్ళకి కవి ఉమ్, అన్నమాట. ఉమ్, ఆయన ఏం చేశాడు, భారతాన్ని మళ్ళా తిరిగి ఒరియా భాషలో రాశాడు. ఓకే. అందులో కూడా ఈ అశ్వత్థామ ప్రస్తావన వచ్చింది, ఉహు, చూసినట్టు ఆధారాలు రుజువైనవి. ఓ, ఇది రెండవ రుజువు అనమాట. ఉమ్, ఉమ్, అయితే మన తెలుగు భాషలో ఎవరున్నారు, నన్నయ్య ఆదికవి. ఉమ్, అయితే ఆయన కూడా 15వ శతాబ్దం వాడే. అంటే ఇక్కడ కుమారస్వామి కానీ, ఆ ఇక్కడ సరళదాసు కానీ, ఇక్కడ మన నన్నయ్య కానీ, వీళ్ళందరూ సమకాలీకులే. ఓకే. వీళ్ళందరూ 15వ శతాబ్దంలోనే అశ్వత్థామ ఉన్నాడు అని రుజువు చేశారు. ఉమ్, ఉమ్, ఒరియా భాషలో ఆయన రాసినప్పుడు ఇది కూడా ప్రస్తావన ఓకే. జరిగిందన్నమాట. ఉమ్, అయితే చూసినట్టుగా కూడా వాళ్ళు రాత రాయటం ప్రతుల్లో ఉన్నాయి. జరిగింది. అవి ఉమ్, అవి ఉమ్, కనుక మనం ఎవరైనా చూడగలిగితే కనుక ఇప్పటికీ దానిలో లిఖించబడి ఉన్నది. రైట్. తదుపరి కొన్ని గ్రంథాలు ఇంకా మీకు ప్రామాణికాలు తీసుకొచ్చి చూపిస్తాను. కొన్ని గ్రంథాల్లో పృథ్వీరాజ్ రాసో అనే గ్రంథం ఒకటి ఉంది. ఉమ్, పృథ్వీరాజ్ రాసో అది ఏ సంవత్సరం అంటే చాంద్ బర్దాయ్ అనే కవి రాశాడు. అది ఏ సంవత్సరం, క్రీస్తు శకం 1170వ సంవత్సరం. ఓకే. క్రీస్తు శకం 1170వ సంవత్సరంలో చాంద్ బర్దాస్ అనే పృథ్వీరాజ్ అనే చాంద్ బర్దాయ్ అనే కవి రాశాడు అనమాట. ఉమ్, ఉమ్, అయితే ఈయన ఢిల్లీలో ఢిల్లీ ప్రాంతాన్ని పరిపాలించేవాడు, అప్పటి రాజు ఓకే. అనమాట ఈయన. ఓకే. అయితే ఆ సమయంలో ఈ చాంద్ బర్దాయ్ ఏం చేశాడు, ఆస్థాన కవిగా ఉన్నాడు ఉమ్, ఢిల్లీ ఉమ్, రాజుకి. ఉమ్, అప్పుడు ఆయన ఒక పుస్తకంలో ఆయన సందర్శించాడు, రైట్. నేను పలానా వ్యక్తి, ఇప్పుడు మనం ఒక వ్యక్తిని చూసాము, అన్నోన్ పర్సన్ ని చూసాము ఉమ్, అంటే ఉమ్, మనం వాళ్ళ తాలూకా క్యారికేచర్స్ రాస్తాం. అవును, అవును, కళ్ళు ఇలా ఉన్నాయి, ఆయన ఈ బట్టలు వేసుకున్నాడు, ఇట్లా మనం కొన్ని రిజంబెల్స్, కొన్ని రాస్తాం. గుర్తులు ఉమ్, రాస్తాము. ఉమ్, అలా రాసిన గుర్తులతో మనం గబుక్కుని ఇప్పుడు చూడండి, ఎవరు ఆ హనుమంతుడు అని తెలియని వాళ్ళు ఎవరైనా, ఆ ఎవరైనా తెలియని మన హిందూ వాళ్ళు కాని వాళ్ళు ఎవరైనా పలానా వ్యక్తిని మేము పలానా చోట చూసాము, ఆయన మూతి ఇలా ఉంది, తోక ఇలా ఉంది, అవును. ఇట్లాగా మనం వాళ్ళ ఎగ్జాంపుల్ అంటే వాళ్ళు స్ట్రక్చర్ చెప్తాం. ఉమ్, వర్ణించారనుకోండి, ఉమ్, అప్పుడు మనకి వెంటనే మనకి ఏం తెలుస్తుంది, ఓహో ఈయన ఆంజనేయ స్వామి రైట్. అని ఎలా మనకి తెలుస్తుందో, ఈయన అశ్వత్థామ క్యారికేచర్స్ అన్నిని, అంటే ఆయన గుణగణాలన్నీ ఆయన ఉటంకించేటప్పటికి ఉమ్, ఓ ఈయన అశ్వత్థామ ఉమ్, అని ఆయన రాతలో పెట్టేశాడనమాట. రైట్. అయితే మిగతా కథలన్నీ మనం నమ్మినా నమ్మకపోయినా ఈ పృథ్వీరాజ్ చౌహాన్ అనే ఆయన నెక్స్ట్ బర్త్ లో అక్బర్గా పుట్టాడు అనేది చరిత్రే కదా, ఓకే. దాన్ని మనం చరిత్రని కాదనలేం కదా. ఉమ్, అయితే ఇవి కూడా పక్కన పెడదాం పోని. వ్యాస భగవానుడు ఏమని చెప్పాడు, ఉమ్, 3 వర్ష సహస్రాణి, 3 వర్ష సహస్రాణి. 3 అంటే 3, వర్ష అంటే సంవత్సరాలు, సహస్రాణి అంటే 1000, ఉమ్, అంటే 3000 సంవత్సరాలకి ఆయన శాపం అయిపోయింది. ఈ పోని వ్యాసుడు చెప్పిన దాని ప్రకారమైనా సరే 3000 అయిపోయింది కదా. అవును. ఆ అది ఆయన శాపం తీరినట్టుగా చెప్పారు. ఉమ్, ఇప్పుడు మనం ఒక్కసారి కొంచెం ముందు భారత కాలంలోకి వెడదాము. ఇప్పటి వరకు చరిత్ర నవ్వేడేస్ కి వెళ్ళాము, ఈ కాలంలో వెళ్ళాము. దీనిలోకి పెడితే కలియుగం ప్రారంభమైన దగ్గరికి వెడితే, మన కలియుగం ప్రారంభం ఎప్పుడు అయింది, 3102 BC ఉమ్, అప్పుడు స్టార్ట్ అయిందనమాట. అంటే ఇది నిజం కాకపోవచ్చో అవునా అనేది డాక్టర్ వర్తక్ అనే ఆయన పరిశోధించారు. ఉమ్, ఆయన పరిశోధనలో నిజము అని తేలింది. ఓకే. అయితే ఈ మహాభారత యుద్ధము ఎన్ని రోజులు జరిగినట్టు మనకి, 18 రోజులు. 18 అందరికి తెలుసు అది కూడా. తెలిసింది. 18 పురాణాలు, ఉమ్, 18 రోజులు. 18 అనే దానికి ఒక విశిష్టత ఉంది. విశిష్టత. అయితే యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే 16/10 అంటే అక్టోబర్ 16వ తారీఖు 5561 సంవత్సరం. ఉమ్, ఓకే, అక్టోబర్ 16వ తారీఖు 5561 సంవత్సరంలో మన మహాభారత యుద్ధం స్టార్ట్ అయింది, మొదలయ్యింది. ఓకే. అది ఎప్పుడు ముగిసింది, నవంబర్ 2వ తారీఖు 5561 BCన ముగిసిపోయింది. ఓకే. అంటే 16 నుంచి 2వ తారీఖు వరకు
18 రోజులు సరిపోయినాయిగా. అంతేగా. అయితే ఇది ఖచ్చితమైన తేదీలతో సహా నిరూపించబడింది. రైట్. ఇది ఏదో ట్రాషు కాదు, ఇదేమీ కాదు. తేదీతో సహా, నెలలతో సహా, మాసాలతో సహా ఇది రుజువు చేయబడింది. తర్వాత ఇది కూడా కాకుండా ఇంకొక చిన్న ఇది కూడా మీకు నేను చెప్తాను. అయితే నవగ్రహాల గమనం మనకి కనుక్కున్నారు, ముందే కనుక్కున్నారు. వ్యాస భగవానుడే కనుక్కున్నాడు. ఇప్పుడు మనం ఏదో కనుక్కున్నది, మన సైంటిస్టులు కనుక్కున్నదే కాదు. వ్యాస భగవానుడు ఆల్రెడీ పొందుపరిచి ఉన్నాడు ఆయన. అయితే యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో ఈ 3 కూడా వ్యాస మహర్షికి ముందే తెలుసు. ఓకే. వాటిని మన జ్యోతిష శాస్త్రంలో కలపడానికి అనువుగా లేవు కాబట్టి ఆయన దానిని వదిలివేశారు. అయితే వాటి పొజిషన్స్ ను ఎలా రికార్డ్ అయ్యాయి అంటే యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో వీటి తాలూకా గమనం ఎలాగుంది అనేది వ్యాసుడు ముందే రాసి పెట్టి ఉంచాడనమాట. అది శాస్త్రబద్ధంగానే రాసి ఉంది. అది మనం తెలుసుకోవాలంటే కూడా తెలుసుకోవచ్చు. అయితే ఈ 12 గ్రహాలు భారతంలో ఈ 3 కాకుండా 12 గ్రహాలు కూడా భారతంలో ఆయన ఎలా చేయాలి, ఖగోళ శాస్త్రంలో ఎట్లా ఉన్నాయి అనేది కూడా వ్యాసుడు భారతంలో రాసేశాడు. అయితే దీని తర్వాత భారత యుద్ధము 3100 BCతో జరిగినా కానీ డాక్టర్ వర్తక్ గారు అన్నట్లు పోనీ 3100లో జరిగింది అనుకుందాం, అప్పుడు మనకి తెలియదు. కానీ 5561లో 3000 అయిపోయినట్టేగా. అవునా? అంటే ఇది జరిగి ఆయన శాప విమోచనం అయిపోయి మనం 2100కి ముందుకు వెళ్ళిపోయినాం. అంటే అశ్వత్థాముడి శాపము విత్ రికార్డ్స్ ఇయర్స్ తో సహా తీరిపోయినట్టే. ఓకేనా? అయితే ఇదే కనుక నిజమైతే కనుక ఇప్పుడు మళ్ళా మీకోసం ఇది నిజం కాదు అని అనుకోవడానికి కూడా వీలు లేకుండా 1100 ఏడీలో అంటే 1100 ఏడీలో పృథ్వీరాజ్ చౌహాన్ అనే ఆయన అడవిలో అశ్వత్థాముడు అంటే 1100 ఇంకా ఆయనకు శాపం తీరలేదు. అప్పుడు రోగంతో అంటే ఒళ్ళంతా అదో రకంగా ఉన్న టైంలో, శాపాన్ని అనుభవిస్తున్న టైంలో ఆయనకి కనిపించాడంట. అంటే ఇప్పుడు మనకి అంటే ఇప్పుడు చారిత్రక పరంగా, పురాణ పరంగా ప్రతిదీ ఎవిడెన్స్తో అదే లక్షణాలతో వ్యక్తి కనిపించాడు అంటే మరి అశ్వత్థామ ఉన్నట్టే కదా, ఆయన శాపం ఇప్పటికీ తీరిపోయినట్టే కదా. అయితే ఈయన ఎక్కడెక్కడ సంచరించేవాడు అంటే ఉత్తర భారతదేశంలో పశ్చిమ తీరం వైపు, మధ్యప్రదేశ్ లోను చాలా చోట్ల ఈ అశ్వత్థామ తిరిగినట్టుగా మనకి దాఖలాలు కనిపించాయి, రుజువులు కనిపించాయి. రైట్. సో ఇప్పుడు మీరు అనే దాని ప్రకారంగా అశ్వత్థామ శాపం అనేది తీరిపోయింది కాసేపు తీరిపోయింది అనుకుందాం. తీరిపోయింది 100%. అవును. సో తీరిపోయినప్పుడు అశ్వత్థామ అసలు కనిపించకూడదు కదా యాజ్ పర్ కృష్ణుడి శాపం. ఆయన శాపం ఏంటి? రోగంతో ఉండడానికి శాపం ఇచ్చాడే కానీ ఆయన చిరంజీవత్వాన్ని కాదుగా. ఓకే. అంటే యాక్చువల్ గా మనకి ఇప్పుడు ఈ అశ్వత్థామ అన్న టాపిక్ లో చాలా వరకు చాలా మంది చెప్తుంది ఏమిటి అంటే అశ్వత్థామ శాపం ఎప్పుడు తీరిపోతుంది అంటే కల్కి అవతారం పుట్టగానే ఆయన్ని కాపాడి ఈయన అనేది పక్కకి తప్పుకుంటాడు, ఈయన పాత్ర అయిపోతుంది అనమాట. సో అప్పటి వరకు ఆ శాపం అనేది ఉంది. శాపమే అసలు అది అనేది కాదు. శాపం 3 వర్షాణి అని వ్యాస భగవానుడు చెప్పాడుగా. రైట్. 3 వర్షాణి సహస్రాణి అంటే 3000 సంవత్సరాల వరకే ఆయన ఆ రోగంతో ఉంటాడు. ఆ 3000 సంవత్సరాల శాప విమోచనం అంటుంటాంగా. శాప విమోచనం అయిపోయింగా మళ్ళా బతికిన వాళ్ళు ఉన్నారు అంటే కంటిన్యూషన్ ఉంది కదా. ఈయనకేంటి అశ్వత్థామకి ఆ 3000 సంవత్సరాలు రోగంతో బాధపడమని శాపం ఇచ్చాడు, అంతేగాని చావు గురించి శాపం ఇవ్వలేదు. ఆయన బతికాడు, రోగం అంతా తీరిపోయింది, ఆయన బతికి ఉండి ఎప్పటి వరకు మళ్ళా కల్కి ఉద్భవించిన తర్వాత వరకు ఈయన బతికే ఉంటాడు, బట్ సంపూర్ణమైన ఆరోగ్యంతో. అదనమాట. సో ఇప్పుడు మనకి ఎలా కనిపిస్తాడంటారు అయితే అశ్వత్థామ? పర్ఫెక్ట్ ఆరోగ్యంతో మామూలుగా అందరిలాగా. అంటే ఆయన లక్షణాలు, బాడీ లక్షణాలు ఎలా ఉంటాయో సేమ్ అలాగే కనబడతాడు. అలాగే చూసిన వాళ్ళు కూడా ఉత్తరప్రదేశ్ అటువైపు కూడా చూసిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళకి ఇది అని తెలియకపోవచ్చు, ఆ తెలిసిన లక్షణాలు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి కళలో కొన్ని కనబడుతూ ఉంటాయి. అప్పుడు మనం ఏం చెప్తాము, నాకు కళ్ళలో ఇలా కనిపించింది అని మనం వర్ణన వేస్తాము.
వర్ణన వేసేటప్పటికి అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఓహో ఇది ఫలానా. ఉమ్, మనకు వాళ్ళకి తెలియకపోయినా చిన్న ఎగ్జాంపుల్, మనకి మన అమ్మమ్మని చూడలేదు అనుకుందాం, మన ఉమ్, నాయనమ్మ గారిని చూడలేదు, కానీ మనం మన వాళ్ళతో ఏమని డిస్కస్ చేసుకుంటాం, అమ్మ ఇవాళ నాకు కల్లో పలానా వాళ్ళు కనిపించారు, ఇలా ఉన్నారమ్మా అంటే, అరే వాళ్ళు మీ నాయనమ్మేనే, నువ్వు ఉమ్, చూడలేదు వాళ్ళని అని చెప్తుంటారు. రైట్, ఎందువల్ల? ఆ కవళికల వల్ల. రైట్. సో అలాగే ఈయన కూడా చాలా మందికి కనిపించారు. వాళ్ళు రాసిన దాని ప్రకారము ఆయన అశ్వత్థామ అని నిర్ణయం జరిగిందనమాట. ఓకే. సో అశ్వత్థామకి సంబంధించి కంప్లీట్ పిక్చర్ చెప్పేశారు మొత్తానికి. ఆయన బ్రతికే ఉన్నాడు అనటానికి ఆధారాలతో సహా. అదండి విషయం. అశ్వత్థామ బ్రతికే ఉన్నాడు. కాకపోతే ఎలా ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడు? మనకి ఎలా కనిపిస్తాడు? ఆయన అసలు ఏ శాపం వలన ఎన్ని సంవత్సరాలు బ్రతికున్నాడు? ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకున్నాం. తప్పకుండా ఇది పిల్లలకి చెప్పాల్సిన విషయం. పురాణాల్లో చాలా వరకు మరుగున పడిపోతున్న కొన్ని విషయాలనన్నా పిల్లలకి చెప్పడం వలన వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ వస్తుంది. రేపటి తరం వారికి వాళ్ళకి చెప్పడానికి ఒక అవకాశం కూడా ఉంటుంది. అందరిని ఎంకరేజ్ చేయండి. ఇలాంటి వీడియోస్‌ని తప్పకుండా పిల్లలకి చూపించి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఎలాంటి కార్యక్రమాలు మీరు చూడాలనుకుంటున్నారు? ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. రఘుప్రియ గారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.